బులెటిన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. కల్తీ లిక్కర్ కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఏ క్షణాన్నైనా అదుపులోకి తీసుకోవచ్చని జోరుగా ప్రచారం సాగుతోంది. కల్తీ లిక్కర్ కేసులో జోగి రమేష్ ను ఎక్సైజ్ పోలీసులు విచారించే అవకాశం ఉంది. ప్రధాన నిందితుల కోసం సమాచారం మేరకు జోగి రమేష్ పేరును పోలీసులు చేర్చారని తెలుస్తోంది. అద్దేపల్లి బ్రదర్స్ నుంచి రాబట్టిన సమాచారం మేరకు జోగి రమేష్ అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. ఈ కేసులో జోగి రమేష్ పేరును సైతం ఎక్సైజ్ పోలీసులు చేర్చారు. మరోవైపు ఈ కేసులో తనకు సంబంధం లేదని నిరూపిస్తే బలవడానికి పాల్పడతారని అమ్మవారి సన్నిధిలో జోగి రమేష్ ప్రమాణం చేసిన విషయం మనకి తెలిసిందే. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ మణికుమార్ జనవుతున్నారు. మణికుమార్, చూసాం ఈ ములకల చెరువులో స్టార్ట్ అయిన నకిలీ మద్యం వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా ఎంత కుదిపేస్తుందో. ఇక జోగి రమేష్ పేరు వచ్చినప్పుడు ఆయన చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు, ఇదంతా కావాలని చేస్తున్నారు, కావాలంటే నేను దేనికైనా సిద్ధమంటే అమ్మవారి సన్నిధిలో కూడా ప్రమాణం చేసిన సందర్భం చూస్తాం. మరి ఇప్పుడు ఏ ఆధారాలు దొబ్బించే సిట్కి అధికారులకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారా? సతీష్, ఏపీలో సంచలనం సృష్టించినట్టు నకిలీ మద్యం కేసుకు సంబంధించి ఇప్పుడు కీలక పరిణామం చోటు చేస్తుందని చెప్పాలి. ఈ నకిలీ మద్యం వ్యవహారం అంతా కూడా వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్ చెప్తేనే తాము చేసామని చెప్పి మొదటి నుంచి ఈ కేసులో ఏవనగా ఉన్నటువంటి జనార్దన్ రావు, ఇటీవల ఉన్నటువంటి జగన్మోహన్ రావు చెప్తూ వచ్చారు. అయితే గతం వారం రోజుల నుంచి కూడా వీళ్ళిద్దరినీ కూడా ఎక్సైజ్ అధికారులు కస్టడీకి తీసుకుని విచారించారు. ఈ విచారణలో కూడా వారు కీలక సమాచారాన్ని ఎక్సైజ్ అధికారులు వారి నుంచి రాబట్టినట్టు తెలుస్తోంది. ఈ విచారణలో కూడా జోగి రమేష్ ప్రబంధంతోనే తాము నకిలీ మద్యం తయారు చేసినట్టు నిందితులు వెల్లడించినట్లు సమాచారం ఉంది మనకి. అదేవిధంగా తనకు 3 కోట్ల రూపాయలు ఇస్తానని జోగి హామీ ఇచ్చారని, దాంతో సౌత్ ఆఫ్రికాలో డిస్టిలరీ పెట్టుకోవచ్చు అని చెప్పి జోగి ఆశ చూపించడం వల్ల తాను ఈ నకిలీ మద్యం వ్యవహారాన్ని ప్రారంభించినట్టు జనార్దన్ చెప్పినట్లు కూడా తెలుస్తోంది. జనార్దన్ రావు ఇచ్చినటువంటి లిఖితపూర్వకం ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ను రికార్డ్ చేసిన అధికారులు జోగి రమేష్ పాత్రను కూడా ఇందులో ఉంచినట్టు, ఇందులో జోగి రమేష్ ను నిందితుడిగా చేసినట్లు తెలుస్తోంది. ఆఫ్రికా వెళ్లే ముందు కూడా జోగి రమేష్ ను జనార్దన్ కలిసినట్టు చెప్పడంతో దానికి సంబంధించి కూడా సీసీటీవీ ఫుటేజ్ ను కూడా అధికారులు సేకరించినట్లుగా తెలుస్తుంది. అదేవిధంగా ఇప్పుడు జోగి రమేష్ పేరు ప్రస్తావన రావడంతో ఈ కేసుకు సంబంధించి నిందితులుగా చేర్చడంతో జోగి రమేష్ అదేవిధంగా ఆయన సోదరుడు రాము ఇద్దరు పేర్లను కూడా నిందితులుగా చేర్చారు. దీంతో ఇప్పుడు ఎక్సైజ్ అధికారులు జోగి రమేష్ ను విచారణ పిలవడానికి కోర్టులో మెమో దాఖలు చేసినట్టు తెలుస్తోంది. ఇప్పుడు జోగి రమేష్ ను ఈ క్షణంలోనే అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తోంది. దీంతో మొదటి నుంచి జోగి రమేష్ ఒకటే చెప్తున్న మొన్న ఇటీవల కూడా ఇంద్రకీలాద్రి అమ్మవారి కొండము కింద కూడా ఆయన కుటుంబంతో సహా వచ్చి కేసులో తనకు ప్రమేయం లేదు, కావాలని ఇదికేస్తున్నారు, కేసులో తన పేరు ఉందని నిరూపిస్తే తాను బలవన్మానానికైనా సరే సిద్ధమంటూ కూడా ఆయన సత్య ప్రమాణం చేశారు. మరోవైపు ఇప్పుడు కస్టడీలో మాత్రం అటు ప్రధాన నిందితులు A1 A2 ఇద్దరు కూడా జోగి పాత్రను స్పష్టం చేయడంతో దానికి సంబంధించి టెక్నికల్ ఆధారాన్ని కూడా సేకరించిన తర్వాత జోగి రమేష్ ను నిందితుడిగా చేర్చి విచారణకు పిలిచే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు జోగి రమేష్ పాత్ర స్పష్టమవడంతో అతను జోగి రమేష్ ను ఏ క్షణమైనా సరే పోలీసులు అరెస్ట్ చేస్తారనే ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు ఈ నకిలీ మద్యం వ్యవహారం అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది సార్. మణికుమార్, అప్పుడు జనార్దన్ రావు వీడియో రిలీజ్ చేసినప్పుడు చూసాం. వీడియో రిలీజ్ చేసినప్పుడు కాదు ఇదంతా కూడా కావాలని క్రియేట్ చేస్తారంటూ వైసీపీ మొత్తం మూకుమ్ముడిగా దాడి చేయడం మనం చూసిన విషయం మనకు తెలిసిందే. అంటే అసలు ఏం జరుగుతుంది అనుకో, ప్రస్తుతం జనార్దన్ రావు ఇచ్చిన సమాచారంతో పాటు అద్దెపల్లి ప్రదర్శించిన సమాచారం కూడా సేమ్, ఇద్దరు రెండు కూడా కోయిన్సైడ్ అయినాయి అనుకోవచ్చా? సతీష్, మొదటి నుంచి కూడా జనార్దన్ ఒకటి చెప్తున్నారు. ఆయన అరెస్ట్ అయిన రోజు వచ్చినటువంటి వీడియోలో కూడా జోగి రమేష్ పాత్ర ఉందని చెప్పి ఆయన నోటితో ఆయనే చెప్పారు. తర్వాత కూడా కస్టడీ తీసుకున్న విచారణలో కూడా అదే విషయాన్ని మరోసారి స్పష్టం చేసినట్లు కూడా తెలుస్తుంది. మరోవైపు వీళ్ళిద్దరికి సంబంధించి A1 ఉన్నటువంటి జనార్దన్, A2 ఉన్నటువంటి జగన్మోహన్ రావు వీళ్ళిద్దరికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలు, బ్యాంకు ఖాతాలను కూడా క్షుణ్ణంగా పరిశీలించారు అధికారులు. దాంట్లో కూడా కీలక వ్యక్తులకు ఇందులో లింకులు ఉన్నట్టు తెలుస్తుంది. దాంట్లో జోగి రమేష్ పాత్ర కూడా ఉందనే ఒక సమాచారం మనకు అందుతుంది. మరోవైపు ఆఫ్రికా వెళ్లే ముందు జనార్దన్ జోగి రమేష్ ఇంటికి వెళ్లారనే ఒక ఆ విషయాన్ని చెప్పిన నేపథ్యంలో దానికి సంబంధించి కూడా టెక్నికల్ ఆధారాలను కూడా జోగి రమేష్ కు సంబంధించి సీసీటీవీ ఫుటేజ్లను కూడా సిట్ అధికారులు సేకరించినట్టు తెలుసు. వీటన్నింటిని కూడా కూలంకషంగా పరిశీలించిన తర్వాత జోగి రమేష్ పాత్రను చేర్చినట్లుగా తెలుస్తుంది. మరోవైపు A13 ఉన్నటువంటి తిరుమల శెట్టి శ్రీనివాసరావును కూడా కస్టడీలో విచారణ చేస్తున్నారు. అతని నుంచి కూడా వచ్చినటువంటి సమాచారం మేరకు మొత్తం జోగి రమేష్ పాత్రను స్పష్టం చేసినట్లు తెలుస్తుంది. ఏ క్షణమైనా సరే జోగి రమేష్ ను అరెస్ట్ చేస్తారన్న ప్రచారం అయితే జోరుగా సాగుతుంది. రైట్, థ్యాంక్ యూ మణికుమార్.